అనుకోకుండా వెళ్ళాం. సినిమా జైపేకి పెట్టి సినిమాలు కూడా తీస్తాం. ముగ్గురు మిత్రులు ఒక సినిమా షూటింగ్. ఆ షూటింగ్ లో హీరో క్యారెక్టర్ ముగ్గురు హీరోలు. శోభరావు గారి దగ్గరికి వెళ్ళి ఇది మంచి సినిమా అవుతుంది, ముగ్గురు హీరోలు ముగ్గురు మిత్రులు వెళ్తాం, మీరు క్యాన్సెట్ ఇవ్వండి అంటే వెంటనే ఇచ్చారు. శోభరావు గారు హీరో, నేను హీరో, చంద్రబాబు గారు ముగ్గురు హీరో. ఆ సినిమా బ్రహ్మాండంగా జరిగింది, చాలా బాగా ఆడింది, పెద్ద సక్సెస్. ఆ సినిమా జరుపుకున్న రోజులైనా ఒక రోజు అడిగారు, మోహన్ గారు మీరు సంపాదించిన డబ్బులంతా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు అని. సార్ నేను బిజినెస్ మ్యాన్ అండి, బిజినెస్ అంటే నాకు ఇష్టం, అందుకని బిజినెస్ లో నేను చేస్తున్నాను. జేబీ బ్యానర్ పెట్టుకొని సినిమా తీస్తున్నానండి. అలాగే ఉన్న డిస్ట్రిబ్యూటర్ కంపెనీ, గద్వాడలో ఉన్న డిస్ట్రిబ్యూటర్ కంపెనీను, హైదరాబాద్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్ కంపెనీ షేర్ హోల్డర్ అయ్యారండి. మీరు ముందు చెప్పింది బాగా చేస్తాను, బాగానే ఉంది. ఆ రెండు డిస్ట్రిబ్యూటర్ కూడా మీరు వెళ్ళేప్పుడు కూర్చుంటారా? అసలు కుదరదు కదండి, నాకు ఎప్పుడు వెళ్ళలేదండి, వెళ్ళాలి కూడా. ఇది మాత్రం మీరు తప్పు చేస్తున్నారు. వాళ్ళు ఎవరో కష్టపడి సంపాదించి మీకు లాభాలు పంచి పెడతారని నమ్మితే మీ అంత తెలుగు తక్కువ ఏడు అవే కాదని ఇద్దరు చాలా మంచివాడు. అలాగే జరగదండి, అలా జరగలేదు. కానీ ఇంకో రకంగా జరిగింది. ఒక ఆయనేమో పెట్టిన పెట్టుబడి పోయింది ఒక కంపెనీలో. రెండో కంపెనీ అయిన అకస్మాత్తుగా చనిపోవడం వల్ల ఆ కంపెనీలో వాళ్ళు చేసిన అప్పులన్నీ నా మీద. నాకేం సంబంధం లేదు, నేను ఎప్పుడు వాళ్ళ మొహం నేను చూడను, నేను ఎప్పుడు అప్పు వాళ్ళ దగ్గర తీసుకున్నాను. అయినా కూడా మా ఆడిటర్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆడిటర్ చెప్పారు, మా లాయర్లో కంపెనీలో ఎవరైతే సౌండ్ ప్రొడ్యూసర్ ఉంటాడో, సౌండ్ పార్ట్నర్ ఉంటాడో వాడి దగ్గరికి బాకీ వాళ్ళలో కూడా వెళ్ళొచ్చు, అది తీర్చాల్సిన బాధ్యత కూడా అతని మీద ఉంటుంది, తప్పించుకోలేరు అని ఆయన చెప్పారు. అప్పుడు వాళ్ళందరికీ ఇచ్చాడు. నాకు సంబంధం లేకపోయినా అప్పుడు కంపెనీ చేసింది కాబట్టి, కంపెనీలో నేను పార్ట్నర్గా ఉన్నాను కాబట్టి తీర్చుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది అని చెప్పారు కాబట్టి నేను తప్పకుండా తీరుస్తాను. అయితే ఒక రెండు కండిషన్స్ అండి. మీరు ఎప్పుడు ఎంత అప్పు ఇచ్చారో, ఏ డేట్ ఇచ్చారో నాకు ఇవ్వడం ఇష్టమే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ₹1 కూడా వడ్డీ ఇవ్వను. ఆ రోజు ₹1,00,000 ఇచ్చి ఉంటే ఈ రోజు నేను 50,000 వరకు ఇవ్వగలను. దీనికి కనుక మీరు ఇష్టపడితే చెప్పేయండి, మీ అందరూ అప్పుడు సెటిల్ చేస్తాను. అదో లేకపోతే లేదు అలాగే కుదురుతుంది. వడ్డీ వరకు పైన వేస్తాను, అసలు ఇవ్వాల్సిందే. మీ ఇష్టం అంటే నేను నాకు కెపాసిటీ లేదు, ఉంటే ఇచ్చి ఉండేవాడేమో, నాకు అంత కెపాసిటీ లేదని అందరూ వెళ్ళిపోయాను. వారం రోజులు అయిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత మీరు చెప్పినట్టే ఉన్నామండి, తప్పకుండా మాకు 50% ఇచ్చేయండి అంటే ఒక వారం రోజులు అవన్నీ సెటిల్ చేసినప్పుడు ఇచ్చాను. అంటే అప్పుడు దాకా నేను సంపాదించే డబ్బు అంతా అప్పులు చేస్తాను. తర్వాత షోల్బాబు గారు వెళ్ళాను, ఇవన్నీ మీరు చెప్పినట్టే జరిగిందండి. రెండు కంపెనీలు కూడా దివాలా తీసి పెట్టిన పెట్టుబడులే కాకుండా, పోవటమే కాకుండా వాడు చేసే అప్పులు కూడా తీసుకుంటుంది. అందుకే నేను ముందు చెప్పింది అన్నారు. సరేనండి, నాకంటే పెద్ద హీరో మీరు, నాకంటే ముందు నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, నాకంటే ఎక్కువ రెమ్యూనరేట్స్ తీసుకుంటారు, మీ సంపాదన అంతా ఎక్కడ పెడుతున్నారండి అని. దానికి అప్పుడు మంచి సలహా చెప్పాడు. ఈ ప్రపంచంలో సముద్రం 3 వంతుల నుంచి ఒక వంతు ల్యాండ్. ఆ ఒక్క వంతు ల్యాండ్లో మత్తు పర్వతాల మీద ఉండలేము, ఎడారులకి వెళ్ళి నీళ్లు తక్కువబడి ఎడారులో కూడా ఉండలేము. కాబట్టి నివాస స్థలాలు అనేవి చాలా లిమిటెడ్గా ఉంటాయి. దేనన్నా పెంచగలిగాని భూమిని పెంచడం ఎవరివల్ల కూడా కాదు. అందుకని నేను అది నమ్మి రాబోయే రోజుల్లో మన ఇండియాలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడ చూసినా జనాభా విపరీతంగా పెరిగిపోతున్నారు. ల్యాండ్ ఇదే ఉంటుంది కాబట్టి రాబోయే రోజుల్లో ల్యాండ్కి డిమాండ్ వస్తుంది అని నమ్మి నేను ల్యాండ్ మీద పెట్టాను. ప్రతి రూపాయి ల్యాండ్ మీద పెట్టుకోవాలి. మెడ్రాస్ చుట్టుపక్కల ఉన్న ఎటు చూసినా స్థలాలు ఇళ్ళు ఉంటాయి. అలాగే మెడ్రాస్లో కొన్ని బిల్డింగ్స్ కూడా అలాగే కట్టి కొని అండ్ ఇది నేను చేసింది అనగానే నాకు చాలా బాగా నచ్చింది. అంటే మనకు కూడా తెలుసు, చరిత్రలో చదువుకుంటాం, 3 వంతులు సముద్రం ఉంది, ఒక ఉంది అని. కానీ ఇంత విశ్లేషంగా ఎవరు చెప్పారు? కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు కృష్ణభగవానుడు అర్జునుడు నేను యుద్ధం చేయలేదు అని అస్త్ర సన్యాసం తీసుకుంటే వెంటనే అప్పుడు చెప్పారు గీతబోధన. అది చెప్పినట్టుగా నాకు శోభనబాబు గారు గీతోపదేశం చేసినట్టుగా ఒక కృష్ణుడు అర్జునుడికి చెప్పినలాగా ఆయన చెప్పిన మాట నాకు మనసుకు బాగా. అప్పటి నుంచి వచ్చిన ప్రతి రూపాయి కూడా ఆయన అప్పుడు మరి వచ్చే రెమ్యూనరేషన్ కింద ఉండడానికి పెద్ద ఎకరాలు కొనే డబ్బులు నా దగ్గర లేకపోయినా 1000 గజాలు 2000 గజాలు ఇట్లాంటివన్నీ కూడా స్థలాలు అయిపోయినా కొన్నాయి, బాగా పెరిగింది. ఇండస్ట్రీ మెడ్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు అవన్నీ అమ్మితే కొంచెం డబ్బులు కూడా వచ్చాయి. అవి వచ్చాను, మెడ్రాస్ వచ్చాను, హైదరాబాద్ వచ్చాం. హైదరాబాద్ వచ్చిన తర్వాత అప్పుడు దాకా నేను
హీరోగా చేసిన వ్యక్తి నాకు నేనే రిటైర్మెంట్ తీసుకున్నాను. ఇక నుంచి నేను హీరోయిన్. అప్పటికే నాకు 60 ఏళ్ళు వచ్చింది. ఇంకా 60 ఏళ్ళు వచ్చినా కూడా నేను హీరోను 18 ఏళ్ళ పిల్లలతో డ్యూయట్ భక్తాన్ని చేయడం కరెక్ట్ కాదు. ప్రజలు నో అని చెప్పినప్పుడు మనమే గవర్నమెంట్ ఒప్పుకోవడం మంచిది అని చెప్పి పేపర్లో అనౌన్స్మెంట్ చేసి అతను చేయడం. క్యారెక్టర్ రోల్స్ వస్తే చేస్తానండి ఇచ్చారు నాకు క్యారెక్టర్ రోల్స్. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏమంటే మీరు ఆ హీరో మాటలాగా లేడండి, మీరు హీరో అన్నయ్యలాగా ఏదో ఉన్నారండి అంటే నాకున్న పర్సనాలిటీ నాకే నష్టమైంది. సరే అప్పుడు ఇది కాదు మనం దీన్ని నమ్ముకుంటే రాలేదు, వ్యాపారం చేద్దాం అనుకున్నాం. మళ్ళీ సోమన్ బాబు గారు చెప్పి మాట గుర్తు పెట్టుకుని మనం రియల్ ఎస్టేట్ చేద్దాం, నీతిగా చేద్దాం, నిజాయితీగా చేద్దాం, కొన్ని కండిషన్స్ పెట్టుకొని మొదలు పెట్టేటప్పుడు మిత్రులు చాలా మంది వచ్చి హైదరాబాద్లో ల్యాండ్స్ అన్ని కూడా చాలా లిటిగేషన్స్ ఉంటాయండి. ఇక్కడ అన్ని కూడా ముస్లిం ప్రాపర్టీస్, ఒక్కొక్కరికి 3 పెళ్ళాలు 4 పెళ్ళాలు ఉంటారు. ఏ పెళ్ళాలు కొడుకు ఎవరు వచ్చి మీద పడతారో తెలియదు, మీరు కొంటే ఇబ్బంది పడతారు వద్దు అని. సార్ పాయింట్ మీరు 2 బొమ్మ బొత్సం అంటే మీరు బొత్సం మీద చూస్తారని బొమ్మను కూడా చూస్తున్నారండి. ప్రతి వ్యక్తి కూడా వయసు వచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత మనకంటూ ఒక ఇల్లు, ఒక చిన్న ఇల్లు, ఊరి గుడిసారు, లేకపోతే ఒక పెళ్లి, లేకపోతే ఒక అపార్ట్మెంట్ ఇది కావాలని కోరుకుంటారు. అలాంటి కోరికను నిజం చేసే వ్యాపారంగా రియల్ ఎస్టేట్ అనుకోని దిగుతున్నారండి. నేను నీతిగా చేస్తాను, నిజాయితీగా చేస్తాను, ఎడ్యుకేషన్ ల్యాండ్ జోలికి వెళ్ళను నేను అని చెప్పి మొదటి ఇందులో కొన్ని ఇబ్బందులు విషయానికి కూడా అదంతా కూడా పర్ఫెక్ట్గా చేయడం మూలంగా నా ఎన్ఆర్ఐ మిత్రులు కానీ నాకు మొట్టమొదటి భాష ఇచ్చింది ఎన్ఆర్ఐస్. అమెరికాలో చాలా మంది మిత్రులు ఇక్కడ నేను కట్టే